బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇట్లా ఓట్స్ తీసుకున్నాను. ఇవి స్టీల్ కట్ ఓట్స్ అనమాట. స్టీల్ కట్స్ ఓట్స్ తీసుకున్నాను. ఇప్పుడు వాడు పెద్దోడు అయిపోయాడు కాబట్టి కొంచెం స్టీల్ కట్ ఓట్స్ తీసుకుంటున్నాను. అండ్ దీన్ని ఇలాగే డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే మిక్చర్ కూడా చేయొచ్చు అనమాట. మిక్సీ పట్టేస్తాను నేను ఇప్పుడు. దీన్ని కొంచెం పౌడర్ లాగా చేస్తాను అనమాట. సో ఇలా పౌడర్ చేసుకున్నా, మరీ టూ ఫైన్ పౌడర్ లాగా కాకుండా జస్ట్ అలా ఒక పల్స్ లాగా ఇచ్చేస్తే ఈ మాత్రం అవుతుంది. ఇది చాలు, మరీ అవసరం లేదు. ఇప్పుడు వాడు 8 months కాబట్టి అంత అవసరం లేదు. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు నేను దీన్ని వాటర్లో కలిపేసి ఉగ్గులాగా రెడీ చేసుకుంటాను అనమాట. ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. సో నేను ఇలా వాటర్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసుకుంటున్నాను. చాలు. నేను వాడు ఎంత తింటాడు అన్న దాన్ని బట్టి వేసుకుంటున్నాను. నేను ఇంకా దీంట్లో ఇప్పుడు దీన్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేను డిఫరెంట్గా కాంబినేషన్స్ ఇస్తాను. ఒకసారి స్ట్రాబెర్రీ మిక్స్ ఇస్తాను, ఒకసారి ఏమో బనానా మిక్స్ ఇస్తాను, ఒకసారి యాపిల్ మిక్స్ ఇస్తాను, ఒకసారి మనం మ్యాంగో కూడా ఇవ్వచ్చు అంతే. ఇంకా పియర్స్ అలాంటివి కూడా ఇవ్వచ్చు. బట్ నేను అవన్నీ ఏమి ఇవ్వను. జస్ట్ యాపిల్, బనానా అండ్ స్ట్రాబెర్రీ ఇస్తాను. అండ్ వాటితో పాటు వాడికి దీంట్లో కొంచెం నెయ్యి వేసి ఇస్తాను అనమాట. ఫ్రూట్ క్రష్ కానీ లేకపోతే జస్ట్ నెయ్యి వేసి కానీ ఇస్తాను. సో వాడు ఫ్రూట్ క్రషెస్ తింటాడు మంచిగానే, బట్ వాటన్నిటికంటే కూడా వాడు నెయ్యితోటి మిక్స్ చేసి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తాడనమాట. సో వాడికి ఇది ప్లెయిన్ నెయ్యితోటి చాలా ఇష్టము. సో ఎవ్రీడే అలా ఏం కాకుండా జస్ట్ అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు అలా నాకు తోచినట్టుగా ఇంట్లో ఉన్న వాటితోటి నేను అలా చేసిస్తాను. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నేను ఓట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, దీంట్లో హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉంటుంది. సో మార్నింగ్ వాడు ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వాడనే కాదు మనమైనా సరే మార్నింగ్ అనేది హై ప్రోటీన్ తీసుకుంటే మన డే అంతా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అందుకని అండ్ ఫైబర్ ఆబ్వియస్గా ఇంపార్టెంట్ కాబట్టి అలా ప్రోటీన్ అండ్ ఫైబర్ని ఫస్ట్ ఇచ్చేసేస్తాను ఎర్లీ మార్నింగ్. సో చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చేశాను. ఇంకా ఇది చాలు. కొంచెం చల్లారిన తర్వాత ఎలాగో గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్. సో ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిస్తాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చున్నాడు. ఓట్స్ అని చెప్పాను కదా. అండ్ నేను ఇలా ఒక ఫ్లాస్క్ మెయింటైన్ చేస్తున్నాను రీసెంట్గా. దీంట్లో నేను హాట్ వాటర్ పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ చేసేసుకుంటాను. సో దట్ వాడికి ఎప్పుడు తాపించాలన్నా డైరెక్ట్ ఇందులో నుంచి తీసుకొని ఒక గ్లాస్లో వేసేసుకుంటాను అనమాట. సో దట్ ప్రతిసారి మనం హీట్ చేయాల్సిన అవసరం ఉండదు. హాట్ వాటర్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. వాడికి ఇవ్వాలంటే చల్లారబెట్టిచ్చేసేయచ్చు కాబట్టి. అండ్ ఇందులో కొంచెం మీకు కనిపిస్తుంది కదా, నెయ్యి వేసాను. నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. అండ్ మోర్ ఓవర్ వీడికి చల్లబడితే నచ్చదనమాట. కొంచెం వామ్గా ఉండాలి. మరి చల్లగా ఉందనుకోండి వాడు ఇష్టపడాడు తినడానికి. అందుకని చెప్పేసి సో బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చున్నాము. దీంట్లో నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. ఒక స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేశాను. సో ఇట్లా ఉండాలి. వీడికైతే నేను ఇట్లా పెడుతున్నాను ప్రజెంట్ అయితే. సో ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ నేను ఒక ఫ్లాస్క్ మెయింటైన్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇందులో హాట్ వాటర్ పెట్టేసుకుంటాను. సో దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గ్లాస్లో తీసుకుంటే సరిపోతుంది. మరి ప్రతిసారి హాట్ వాటర్ కావాలన్నప్పుడల్లా మనం వేడి చేసుకోవడం కొంచెం కష్టం కదా. అందుకని చెప్పేసి ముందే ఇలా ఫ్లాస్క్లో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ వీడు
సెల్ఫ్ ఫీడింగ్ అయితే స్టార్ట్ చేశాడు. ఇట్లా పెడితే వాడంతా వాడే తింటాడు. బట్ నేను ఇంకా 8th month కాబట్టి ఇంకా అంత ఏం మొత్తం వాడికే అప్పగించేయట్లేదు అనమాట. నేను కూడా పెడుతూ ఉంటాను. వాడు ఎప్పుడైనా కావాలంటే వాడంతా వాడు కూడా తింటూ ఉంటాడు అనమాట. బాగుందా 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 నైస్. సో ఇందాక చెప్పాను కదా, అలా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదనే కాదు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. బట్ నేను మోస్ట్లీ ఇది ఒక్కసారైనా ఓట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మార్నింగ్ ఎక్కువగా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. మార్నింగ్ కానీ నైట్ కానీ ఇచ్చేస్తాను. సో దీంట్లో మనం స్ట్రాబెర్రీ కానీ, బనానా కానీ, మ్యాంగో సీజన్లో మ్యాంగో కానీ, పియర్స్ కానీ, యాపిల్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో ఇప్పుడు ఓట్స్ కుక్ చేసి వాటిని క్రష్ చేసి మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అదే యాపిల్ అనుకోండి స్టీమ్ చేయాలి. యాపిల్ కానీ పియర్స్ కానీ స్టీమ్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ అండ్ బనానా మనం డైరెక్ట్గా క్రష్ చేసుకొని రా ఫ్రూటే మనం క్రష్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. బట్ వీడికి ఆ ఫ్రూట్స్ తోటి మిక్స్ అయిన ఓట్స్ కంటే కూడా వీడు నెయ్యిని యాడ్ చేసిన ఓట్స్ చాలా ఇష్టంగా తింటాడు. అది కూడా తింటాడు, తినడని కాదు, బట్ ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తింటాడు అన్నమాట. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ పర్ డే ఒక ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అది ఏ ఫామ్లో అయినా కానీ ఒక ఫ్రూట్ ఇవ్వడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడు బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాడు. మనం లంచ్లో కలుద్దాం కదా. Eat. Who is the best? Who is the best? Subbugaru is the best. Who is the best? Subbugaru is the best. Who is the best? Subbugaru is the best. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటి అని అంటే, వీడి ఫుడ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే, అందరి పిల్లలకి ఇలా ఉండకపోయి ఉండొచ్చు, బట్ నా బేబీకి ఇలాంటి రొటీన్ అయితేనే కంఫర్ట్ ఉంటుంది. అదేంటి అని అంటే, వాడు మార్నింగ్ లేవంగానే మిల్క్ ఇవ్వను నేను. మధ్యలో ఒకసారి నైట్ మధ్యలో ఒకసారి తాగుతాడు కదా, ఎర్లీ మార్నింగ్ అలా తాగిందే పాలనమాట. లేవంగానే నేనైతే మిల్క్ ఇవ్వను. ఒకవేళ మిల్క్ ఇస్తే ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మిల్క్ ఇచ్చిన రోజు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయడనమాట, ఇంట్రెస్ట్ చూపించడు, ఎందుకంటే వాడికి ఆకలి అవ్వదు కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, లేవంగానే నేను వాడికి మిల్క్ ఇవ్వను. చాలా రేర్గా మిడ్-నైట్ ఎప్పుడో తాగాడు అనుకుంటే తప్పించి నేను వాడికి మిల్క్ ఇవ్వను. సో దట్ వాడు బ్రేక్ఫాస్ట్ మంచిగా తింటాడు, లేదంటే అసలు తినడు. అండ్ మీల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కదా, ఏ మీల్కి అయినా సరే నేను మిల్క్ ఇవ్వకుండా ఒక 2 hours కానీ 1 hour కానీ అట్లా గ్యాప్ ఇస్తాను అనమాట. ఎమ్మటే పాలు ఇచ్చి మళ్ళీ ఎమ్మటే ఫుడ్ అంటే వాళ్ళకి పొట్టలో స్పేస్ ఉండాలి కదా, సో అలా వాళ్ళు తినలేరు. అందుకని చెప్పేసి నేను మిల్క్ ఇచ్చిన వెంటనే ఫుడ్ అయితే ప్రిఫర్ చేయను. బట్ ఫుడ్ ఇచ్చిన తర్వాత వెంటనే వాడు పాలు తాగుతాడు, పాలు తాగి పడుకుంటాడు. హ్యాబిట్. తింటావా నువ్వు? Who is the best? Subbugaru is the best. ఈరోజు క్లీన్ చేస్తా, అందుకే అది అట్నే పెట్టేసిన. ఆ షెల్ఫ్ కూడా క్లీన్ చేయాలి, మిక్సీ పెట్టే షెల్ఫ్ అంతా గబ్బు గబ్బు
అన్నీ అందులోనే కుక్ చేస్తున్నాం మనం ఏది ఉన్నా సరే. Who is the best? My Subugadu is the best. Who is the best? My Subugadu is the best. Subu, want some water? Itu tiru. Water. That's like my boy. Who is the best? Subugadu is the best. Who is the best? Subugadu is the best. Subugadu is the best. అయిపోయిందా? Who is the best? Subugadu is the best. Subugadu is the best. Yes, that's like my boy. Yeah. సో అలా మధ్యలో వాటర్ ఇస్తూ ఉంటాను. వాడికి కొంచెం గొంతులో దిగాలి కదా, అందుకని చెప్పేసి మధ్యలో అట్లా వాటర్ ఇస్తాను. అండ్ వాడు వాటర్ చాలా ఇష్టంగా తాగుతాడు, అందుకని ఫ్రీక్వెంట్గా వాటర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బౌల్, ఇది కాదు ఇంత బౌల్లో ఫుల్ ఆఫ్ బౌల్ పెట్టామనుకోండి, దాంట్లో హాఫ్ తింటాడు మంచిగా. ఇన్ కేస్ వాడు ఆకలితో ఉంటే హాఫ్ బౌల్ తింటాడు. దాని తర్వాత ఇంకా చాలు అని అట్లా టైంపాస్ చేయడం కానీ చేస్తూ ఉంటాడనమాట. నేను వాడి ఫుడ్ వద్దు అని స్ట్రాంగ్గా చెప్తే వాడిని నేను బలవంతం పెట్టను అనమాట. వద్దు అంటే వద్దు అని చెప్పేసి వదిలేస్తాను. బట్ వాడు కొంచెం కడుపు నిండిన తర్వాత వద్దు అంటాడు. దాని తర్వాత కొంచెం సేపు ట్రై చేస్తాను. స్టిల్ వాడు వద్దు అన్నాడు అనుకోండి, నేను ఆపేస్తాను. ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ మంచిది కాదు, అందుకని చెప్పేసి వాడి ఇష్ట ప్రకారమే ఏదైనా ఫుడ్ పెడతాను అనమాట. సో అది. సో ఇప్పుడు ఆయనకి సరిపోయింది, వాడు వద్దంటున్నాడు. సో కొంచెం టైంపాస్ చేయిస్తూ తింటాడేమో చూస్తాను. తింటే తిన్నంత వరకు పెడతాను. లేదు ఇంకా తినట్లేదు అని అంటే బలవంతం అయితే చేయను. దట్ విల్ బీ ద ఎండ్ ఆఫ్ హిస్ ఫుడ్ అనమాట, మీల్. వాడి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్గా ఒకసారి మళ్ళీ వాడు వాటర్ తాగుతాడు. అట్లా మధ్యలో ఒక 2-3 టైమ్స్ వాటర్ తాగుతాడు. వాడు వద్దు అని ఏడ్చినప్పుడు నేను వాటర్ తాపించి చూస్తాను అనమాట. ఎందుకంటే లోపల కొంచెం ఇరుక్కుపోయినట్టుగా అంటే కొంచెం వాడు ఎక్కువ మింగలేడు కదా, అట్లా ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా వాడు వద్దు అంటాడు అనమాట ఫుడ్. అందుకని చెప్పేసి ఒకసారి వాటర్ ఇస్తాను. వాటర్ ఇచ్చిన తర్వాత వాడు తింటాడు. సో అలా తిన్నాడంటే లోపల ఇబ్బంది ఉంది అని అర్థం అనమాట. సో అలా అందుకని ఎవరైనా సరే ఒక 1-2 టైమ్స్ వాటర్ ఇస్తూ మధ్యలో వాటర్ ఇస్తూ మనం ఫీడ్ చేయాలి బేబీకి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మనం లంచ్లో మీట్ అవుదాం. మధ్యాహ్నానికి కిచడీ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం గీ వేసి లైట్గా జీలకర్ర, సమ్ అమౌంట్ ఆఫ్ మస్టర్డ్, గార్లిక్ కూడా వేస్తాను. లైట్గా 1 క్లోవ్ గార్లిక్ వేస్తున్నాను. దాన్ని ఒక 2 పీసెస్ కింద చేసి వేస్తున్నాను. దాంట్లోనే పసుపు, కొంచెం మెంతుపిండి కూడా వేస్తాను. మెంతుపిండి ఎందుకు అని అంటే మేము జనరల్గా వేసుకుంటాము, అందుకని వాడికి కూడా. అండ్ కొంచెం ఒక్కసారి అలా ఇంగువ కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం గార్లిక్ కొంచెం అట్లా అయ్యేదాకా ఫ్రై చేసేసి రైస్ అండ్ మూంగ్ దాల్
నానబెట్టుకొని పెట్టుకున్నాను. దాంట్లోనే క్యారెట్స్ కూడా వేసుకున్నాను. ఈరోజు జస్ట్ క్యారెట్స్ మాత్రమే. బియ్యం, మూంగ్ దాల్ అండ్ క్యారెట్స్ యాడ్ చేసుకున్నాను. ఈరోజు వెజిటేబుల్ ఓన్లీ క్యారెటే యాడ్ చేస్తున్నాను. ఇంకా బ్రోకోలీ, పొటాటో అట్లా మల్టిపుల్ డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టేసి 3 విజిల్స్ రావాలి. ఇలా రెడీ అయ్యింది. దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. దీన్ని బాగా స్మాష్ చేసుకుంటాను. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు లాంగ్ క్యారెట్స్ చాలా పెద్దగా చేశాను కదా నేను, కావాలంటే క్యారెట్స్ కొంచెం పెద్దగానే నేను కట్ చేశాను కదా, కావాలంటే ఫింగర్ ఫీడింగ్ లాగా మనము ఆ క్యారెట్స్ని 1 లేదా 2 తీసుకొని బేబీకి అలా డైరెక్ట్గా ఇవ్వచ్చు. అలా కూడా బేబీ తింటూ ఉంటుంది అనమాట. వాళ్ళు క్యారెట్స్ తింటూ ఎక్స్ప్లోర్ చేస్తూ తింటూ ఉంటున్నప్పుడు మనము ఫుడ్ పెట్టేయచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. నేను అప్పుడప్పుడు అలా కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే దీన్ని బాగా స్మాష్ చేసుకుంటాను. ఇలా బాగా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను సిల్వర్ బౌల్ వాడి కోసం తీసుకున్న సిల్వర్ బౌల్లో ఫీడ్ చేయడానికి ఇష్టపడతాను. సో అట్లీస్ట్ వన్స్ ఫీడ్ చేస్తాను అనమాట దీంట్లో. సో లంచ్ టైం అయింది. లంచ్లోకి నేను కిచిడీ చేశాను. కిచిడీ అంటే మామూలుగా ఎవ్రీడే కిచిడీ చేస్తా, కాకపోతే దాంట్లో యూజ్ చేసే వెజిటేబుల్స్ని మారుస్తూ ఉంటాను అనమాట. రైస్ అండ్ దాల్ సేమ్, దాని తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ కూడా రెగ్యులర్గా పెడతాను, మ్యాక్సిమం ఎవ్రీడే పెడతాను. దాంతో కాంబినేషన్గా ఏదైనా ఆకుకూర లేకపోతే బ్రోకోలీ ఇంకా బీన్స్ అట్లా మారుస్తూ ఉంటా, ఆలు అలా మారుస్తూ ఉంటాను. దాల్, రైస్ అండ్ క్యారెట్ కామన్గా పెడతాను. దాంతో పాటు ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట, సో దట్ వాడికి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ కిచిడి అంటే తడకా వేస్తాను, గీతోటే తడకా వేస్తాను అనమాట. వేసి దాని తర్వాత ప్రెషర్ ఇచ్చి సాఫ్ట్గా చేసేసి స్మాష్ చేసి ఇస్తాను. సో మనం వెజిటేబుల్ మారుస్తున్నప్పుడు డిఫరెంట్గా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎవ్రీడే డిఫరెంట్ టేస్ట్ తోటి వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా కదా కదా. అండ్ పర్ డే 10 ml ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా పిల్లలకి ఫీడ్ చేయాలి. 10 ml కంటే ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, కానీ కొంచెం తక్కువ ఉంటే బెటర్, ఎందుకంటే డిహైడ్రేట్ అవుతారు. అఫ్ కోర్స్ మిల్క్ తాగుతారు, బట్ స్టిల్ వాటర్ కూడా ఇస్తూ ఉండాలి. శుభు అండ్ ఫీడింగ్ టైం వచ్చేసి ఎప్పుడెప్పుడు బేబీకి ఫుడ్ ఇస్తాను అని అంటే మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 9 to 10 బిట్వీన్ ఇస్తాను, ఎందుకంటే వాడు అరౌండ్ 8 అలా లేస్తాడు కాబట్టి 9-10 మధ్యలో ఇచ్చేస్తాను. అండ్ లంచ్ వచ్చేసి 2 o'clockకి అండ్ డిన్నర్ వచ్చేసి బై 6 ఇచ్చేస్తాను. 6-6:30 వరకు డిన్నర్ అయితే పెట్టేస్తాను. అండ్ ఇంకొకటి, మీ బేబీ యోగర్ట్ తింటుంటే పెరుగు తింటే పెట్టండి, మంచిది. బట్ మా వాడు కూడా తింటాడు కానీ పెరుగు తింటే మామూలుగానే మనకి కూడా కొంచెం హెవీగా ఉంటుంది కదా, వాడికి కూడా కొంచెం హెవీగా ఉండి దాని తర్వాత ఏది తినడు అనమాట. పెరుగు తిన్న రోజు ఏది తినడు, నెక్స్ట్ తర్వాత మీల్స్ ఏవి సరిగ్గా ప్రాపర్గా తినడు అనమాట. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం పెరుగు పెట్టకుండా ఉంటాను. లాస్ట్కి పెట్టాలంటే లాస్ట్ మీల్లో ఏదైనా కొంచెం పెడతాను తప్పించి పెరుగు చాలా తక్కువ పెడతాను. అండ్ స్పైస్ వచ్చేసి బేబీకి ఇప్పుడు ఏమైనా స్పైస్ ఇస్తున్నారా అని అంటే, ఇప్పుడు స్పైస్ టాలరెన్స్ ఉంటుంది బేబీకి కొంచెం, అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు రోజు
ఒక మీల్లో గార్లిక్ వేస్తాను. ఇప్పుడు కిచిడి ఉందనుకోండి, కిచిడిలో ఒక గార్లిక్ వేస్తాను తడకాలోనే. ఆర్ అప్పుడప్పుడు వచ్చేసి ఒక మిరియం వేస్తాను అనమాట, పెప్పర్, ఒక మిరియం అలా వేసి స్మాష్ చేసేస్తే అది చాలు. ఎందుకంటే బేబీ ఆ స్పైస్ కూడా టేస్ట్ చేయాలి, లేకపోతే కొంచెం పెద్దగా అయినాక అసలు టాలరెన్స్ ఉండదు, అసలు తినరనమాట. అందుకని చెప్పేసి మనం కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ ఉండాలి. సో అందుకని చెప్పేసి కొంచెం గార్లిక్లో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ గార్లిక్ కూడా మంచిది, అందుకని గార్లిక్ ఒకటి యాడ్ చేస్తాను అండ్ పెప్పర్ ఒకటి యాడ్ చేస్తాను. సార్ యాక్చువల్గా చాలాసేపటి నుంచి కూర్చున్నాడు. మేము జనరల్గా మీల్ తినేటప్పుడు కూడా వాడిని ఇక్కడే కూర్చోబెడతాను, దీంట్లోనే కూర్చోబెట్టి మేము తింటామన్నమాట. అందుకని ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడాడు, అందుకని అలా అరుస్తున్నాడు అనమాట. మర్చిపోయాను, నేను ఈ సిల్వర్ బౌల్లో తీసుకున్నాను లంచ్. సో మ్యాక్సిమం ఇంత ఇస్తా, ఎక్కువ ఇవ్వను. దీంట్లో కూడా మొత్తం ఫుల్ బౌల్ తినడు వాడు, ఇంకా తక్కువే తింటాడు, కొంచెం మిగిలిపోతుంది. నేను మామూలుగానే 3/4 ఇస్తాను, దాంట్లో కూడా అప్పుడప్పుడు మిగిలి ఇచ్చేస్తాడు అనమాట. సో యాజ్ ఐ టోల్ యూ, నేను ఫుల్గా తినాలి, ఇంత తినాలి అని చెప్పేసి కంపేర్ చేసుకోను. ఇంతే తినాలి ఎవ్రీడే అని చెప్పేసి వాడికి ఎంత నచ్చితే అంత తింటాడు, ఫోర్స్ చేయను. కాకపోతే వాడు ఎంతవరకు తినగలుగుతున్నాడు అన్నది ఒక్కటి అనలైజ్ చేసుకుంటాం కదా మనం. సో అది తినిపించడానికి ట్రై చేస్తా, బట్ ఫోర్స్ అయితే చేయను. అండ్ ఈ లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిన్నర్లో మీట్ అవుదాం. ఆల్రెడీ ఉగ్గు చూపించాను కదా ఎలా ప్రిపేర్ చేశానని చెప్పేసి, ఆ వీడియో కూడా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి ఉగ్గు చేస్తున్నాను అనమాట ఈరోజు మటుకు. సో ఇది కూడా ఓట్స్ 2 స్పూన్స్ తీసుకున్నాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఉగ్గు కూడా 2 స్పూన్స్ తీసుకుంటున్నాను, అంటే నిండుగా తీసుకుంటాను, అందుకని 2 స్పూన్స్. ఇలా ఉగ్గు కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. ఈరోజు ఉగ్గు రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత వాడికైతే ఫీడ్ చేస్తాను. డిన్నర్ కోసం ఉగ్గు ప్రిపేర్ చేశాను. ఎప్పుడైనా రాగి పోరేజ్ కానీ ఉగ్గు కానీ అట్లా ఏదైనా ఫుడ్ పెడతాను. ఈరోజు మాత్రం ఉగ్గు పెడుతున్నాను విత్ సమ్ గీ. మీకు అందరికీ తెలిసిందేగా, వాటర్లో ఉగ్గు వేసేసి బాగా బాయిల్ చేస్తాము, అంతే. అండ్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేశాను నేను అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను, మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మా వాడికి తినిపించేద్దాం, వాడికి ఈగర్గా ఉంది బాగా తినాలని. అండ్ మధ్యాహ్నం చెప్పడం మర్చిపోయాను, నేను కిచిడీలో ఏ దాల్ యూజ్ చేశాను అంటే మామూలుగా కందిపప్పు యూజ్ చేస్తాం కదా, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ యూజ్ చేస్తాం కదా, బట్ నేను పెసరపప్పు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మా వాడు కందిపప్పు కంటే పెసరపప్పు తోటి కిచిడీ చేసినప్పుడే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తింటాడు, కందిపప్పు వేసినప్పుడు అంత ఇష్టపడాడు అనమాట. అదొకటి నేను నోటీస్ చేశాను, అందుకని చెప్పేసి ఎక్కువగా పెసరపప్పు వేస్తాను. మీ చాయిస్ అనమాట, మీకు మీ చాయిస్. కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక చిన్న టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఫుడ్ ఫోర్స్ చేయకూడదని చెప్పాను కదా ఆల్రెడీ. ఫుడ్ ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి ఫుడ్ ఏదైనా సరే ఫుడ్ తినేటప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి ఓ ఇది మంచి పని అని చెప్పేసి అర్థమవుతుంది. ఏదో ఒక ఫ్రూట్ ఇస్తానని చెప్పాను కదా, ఈరోజు అయితే స్ట్రాబెర్రీ ఇచ్చాను. జనరల్గా అయితే మధ్యాహ్నాలు ఇస్తాను. ఎప్పుడైనా మధ్యాహ్నం స్కిప్ చేసి వాడికి హెవీగా అయిపోయింది, ఇంకా ఇంతకు మించి తినడు అని అనుకున్నప్పుడు ఈవినింగ్స్ ఇచ్చేస్తాను అనమాట. ఎక్కువగా నేను ఇచ్చేది అంజీర్ ఎక్కువగా ఇస్తాను, స్ట్రాబెర్రీస్ ఇస్తాను. స్ట్రాబెర్రీస్ కొంచెం తక్కువగానే తింటాడు, స్ట్రాబెర్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తాడు, అంజీర్ అయితే బాగానే తింటాడు. సో అంజీర్ ఎక్కువగా ఇస్తాను అనమాట నేను. రైట్.
That's like my boy. Who is the best? Subbugadu is the best. Good job. Good job. Who's the best? Subbugadu is the best.